యాహ్! ప్రైజ్ లార్డ్ అన్న. థాంక్ యూ అన్న. నేనొక చిన్న చిన్న ప్రేయర్ చేస్తాను వాక్యం కొరకు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, జీవంగల తండ్రి, జీవాధిపతి, మీ బంగారు పాదాలకు నాయన, మీ అపరంజి పాదాలకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, గడిచిన కాలమంతా కాపాడి తండ్రి, మరొక దినం మా జీవితంలో ఆయుష్ను పొడిగించి రెక్కల కింద భద్రపరిచి అయా సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు. ఉదయకాలంలో ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించుండగా అయా పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేసి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిబెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మొదటిగా మరి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వందనాలు. మరి సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచమును గనగనలాడించు తాళమున యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెలిగింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటిని తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మరి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి అందరితో కూడా మాట్లాడను కాక. మరి నిజంగా అంటే ఉదయకాలమున మనమందరం కూడా మరి అంటే ప్రార్థన చేయడానికి వచ్చాం, అనగా దేవునితో మాట్లాడడానికి వచ్చాం. ఒక టైం పెట్టుకొని నిజంగా దేవుడితో మనమందరం కూడా మాట్లాడడానికి వచ్చాం. అయితే మరి ఉదయకాలంలో ఒక 3 విషయాలు మరి జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా అంటే మనం దేవునితో మాట్లాడడానికి వచ్చినప్పుడు, దేవునితో మన యొక్క మనవులు తెలియజేయడానికి వచ్చినప్పుడు మనకు కలిగి ఉండాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఏనగా, మొదటిది ప్రేమ. మనం చూసుకుంటే అదే విధంగా కింద చూసుకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చూసుకుంటే, కాగా విశ్వాసమును, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయ్య. సో మరి దేవుడు సెలవిస్తా ఉన్నాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. నిజంగా మరి మొదటిగా 13వ అధ్యాయం మనం చూసుకుంటే, మనం అందరం కూడా మరి మొదటిగా ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నిజంగా ఆయన మాటలు చూస్తే ఇక్కడ, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచం గనగలాడించు తాళమున యుందును. ప్రేమ లేని వాడనైతే మనం ఎన్ని మాటలు మాట్లాడినా కూడా అది నిష్ప్రయోజనంగా అవుతా ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే, మనకు ఎంత మంచి కృపావరములు ఉన్నా కూడా, తర్వాత ఎంత మంచి మనకు జ్ఞానం ఉన్నా కూడా, తర్వాత మనం చేసే అంటే మనం కొండలను సైతం పెలికింపగల విశ్వాసం మనకున్నా కూడా, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని దేవుడి వాక్యం ద్వారా చదివిస్తా ఉన్నాడు. అదేవిధంగా 3వ వచనం కూడా చూసుకుంటే, అంటే మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా, మన ఆస్తి అంతా కూడా ఇతరులకు పంచిపెట్టినా కూడా, శరీరమును సైతము కాల్చబడటానికి మనం వేరే అప్పగించినా సరే, ప్రేమ లేని వాడను అయితే మనము నిష్ప్రయోజనము, ప్రయోజనం ఏమీ కూడా లేదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నిజంగా అంటే ప్రేమ మనకు వాక్యంలో చూసుకుంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూప్యం. అయితే మరి ప్రేమ మనమందరం కూడా మరి కలిగి ఉండాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఉదయకాలంలో. 4వ వచనం చూసుకుంటే, ప్రేమ దీర్ఘకాలాన్ని సహిస్తుంది, తర్వాత దయ చూపిస్తుంది, అది మత్సరపడదు, తర్వాత ఏమాత్రం కూడా డంబముగా
ప్రవర్తింపదు, అది ఏమాత్రం కూడా ఉప్పొంగదు, గర్వం దాని యొద్దకు రాదు, అమర్యాదగా అది నడుచుకున్నదు, సొంత లాభాల కొరకు అది ఆలోచించదు, కోప్పడదు. తర్వాత ఎవరైనా కీడు చేస్తే కూడా అది మనం మనసులో ఉంచుకోము. అయితే మరి దేవుడు సెలవిస్తా ఉన్నాడు, దుర్నీతి విషయమే అంటే ఆ చెడు విషయాలందు అది ఏమాత్రం కూడా సంతోషపడదు, సత్యమందు మాత్రమే అది సంతోషపడుతుంది. అన్నిటిని అదేం చేస్తుందంటే ఓర్చుకుంటుంది, అన్నిటిని అది తాలుకుంటూ వెళ్ళిపోతుంది ముందుకు, అన్నిటిని ఈజీగా నమ్మేస్తుంది. తర్వాత అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. కింద చూస్తే ఇక్కడ ప్రవచనములైనను నిర్తకములకును భాషలైనను నిలిచిపోవును, కానీ దేవుడు అంటా ఉన్నాడు ఆయన ప్రేమ మాత్రము శాశ్వత కాలం ఉండును. మరి ఉదయకాలమున మనం చూసుకున్నట్లయితే మరి వాక్యంలో ఇంకొక వచనం కూడా చూసుకుందాము. అయితే ఇక్కడ మనం అదే విధంగా 14వ అధ్యాయము 1వ వచనం చూస్తే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుడి అని మరి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మనందరికి తెలిసిన వాక్యము లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక మాట చూస్తాము. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఇద్దరు వ్యక్తులు మరి దేవుని సన్నిధికి వారు ప్రార్థన చేయడానికి వచ్చారు, మనకు తెలిసిన విషయాలే. ఒకసారి మొదటి లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే ఇక్కడ మనం ఇద్దరు మనుషులను చూసుకుంటాం, పరిసేయుడు తర్వాత సుంకరి. దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. అంటే పరిసేయుడు గురించి అంటే ఆయన అన్ని విషయంలో కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాడు, కాదని కాదు. అయితే అతను ఒక మాట అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు అంటే, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాను. ఇక్కడ చూస్తే అంటే ఇక్కడ క్లియర్ గా ఏమని అర్థమవుతా ఉందంటే, ఇతనిలో ప్రేమ లేదు. సరే, దేవుని యందు విశ్వాసం ఉంది, దేవుని యందు నిరీక్షణ ఉంది, కానీ తనలో ఏం లేదంటే ప్రేమ లేదు. తోటి వాడిని ప్రేమించే గుణం ఇతడిలో లేదు. మనం చూస్తే అదే విధంగా సుంకరి ఏమంటా ఉన్నాడంటే చూస్తే 12వ వచనం 13వ వచనం, అతడు దూరంగా నిల్చుండి అంటే ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాను. ఇతడు ప్రేమిస్తా ఉన్నాడు, దేవుని ఇతడు ప్రేమిస్తా ఉన్నాడు, కనబడతా ఉంది ఆయన మాటలలో ఆ యొక్క ప్రేమ కనబడతా ఉంది. అందుకని దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఇతని కంటే పరిసేయుని కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడతాన ఇంటికి వెళ్ళిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అంటే ఉదయకాలమున అంటే ప్రార్థన చేస్తాం మనం అందరం కూడా మొదటిగా ప్రేమ కలిగి, మన సహోదరుల పట్ల మన ప్రేమ కలిగి, వారికున్న సమస్యలను బట్టి, మనకున్న సమస్యలను బట్టి మనం ప్రార్థన చేయాలని దేవుడి యొక్క మరి మాటలు సెలవిస్తా ఉంది. అదే అంటాడు ప్రభువు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, పరలోకమందు నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. మరి ఏంటి అంటే ఆ తండ్రి చిత్తం ఏంటంటే మనం చూసుకుంటే ఒక మాట చూసుకుంటే ఇక్కడ లేవికాండంలో ఒక మాట చూసుకుందాము. 19వ అధ్యాయము, అంటే కొత్త నిబంధనలో కూడా ఆ మాట ఉంది, కానీ లేవికాండము 19వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాము. లేవికాండం 19వ అధ్యాయము 18వ వచనం చూస్తే, కీడుకు ప్రతి కీడును చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమింపవలెను, మనం పాత నిబంధనల దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఆ 10 ఆజ్ఞలు కాస్త ఆయన 2గా చేశాడు. ఒకటి వచ్చేసి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అదే విధంగా మరి 2వ ఆజ్ఞ చూసుకుంటే నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమింపలను. మనకు మార్కు సువార్త 12వ అధ్యాయము 30-31 వచనాల్లో మనకు కనబడతా ఉంటది.
10 ఆజ్ఞలను కాస్త దేవుడు 2గా మార్చాడు. మనం చూసుకుంటే నిర్గమకాండం 20 అధ్యాయంలో కూడా ఇక్కడ 10 ఆజ్ఞలు మనం చూసుకుంటే మొదటిది దేవుడికి సంబంధించిన ఆజ్ఞగా అక్కడ కనబడతా ఉంటాయి. మొదటి 3, 4 ఆజ్ఞలు. తర్వాత కిందదంతా కూడా నీ పొరుగు వానిని నువ్వేం చేయకూడదు, ఏది కూడా ఆశింపకూడదు, దొంగిల్లకూడదు, విచరింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఆ విధంగా ఆ యొక్క 10 ఆజ్ఞలను దేవుడు ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి దాన్ని 2గా మార్చాడు. ఏంటంటే మొదటిది దేవుని ప్రేమింపాలి. తర్వాత రెండవది వచ్చేసి నేను వల్ల నీ పొరుగువాని ప్రేమింపాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ అదే విషయంలో మనం ఇక్కడ మన సుంకరి పరిచయ విషయంలో చూసుకుంటే పరిచయం ఏం చేస్తున్నాడంటే ప్రేమింపలేకపోతా ఉన్నాడు. తోటి యొక్క సహోదరుని ప్రేమింపలేకపోతా ఉన్నాడు. అదే విధంగా మనం ముందుకు వెళ్దాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మరి రెండో విషయానికి వస్తే విశ్వాసము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. నిజంగా ఎక్కడో పడిపోయిన మనల్ని దేవుడు రక్షించి ఆయన సొత్తుగా చేసుకొని మనల్ని నీతిమంతులుగా దేవుడు చేస్తా ఉన్నాడు. మనంతా మనం నీతిమంతులం కాదు, కానీ కేవలం ఆయన కృపను బట్టి దేవుడు మనలను నీతిమంతులుగా చేస్తా ఉన్నాడు. విశ్వాసము మూలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము దినమున. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. అదే విధంగా చూసుకుంటే మరి 3వ వచనము, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుతుము. ఇక్కడ మనం గమనించాలి దేవుని యొక్క వాక్యము. మనందరూ కూడా శ్రమలు ఉన్నాయి. శ్రమలు లేని వారు ఏ ఒక్కరు కూడా లేరు. ప్రతి ఒక్కరికి భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు ఉన్నాయి. దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే ఆ శ్రమ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ శ్రమలలో మనం ఏం కలిగి ఉండాలంటే ఓర్పును కలిగి ఉండాలి. ఇక్కడ మనం అందరం కూడా అంటే ప్రార్థన చేస్తూ వస్తా ఉన్నాము. మనకున్న శ్రమలను బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. కానీ ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ఆ శ్రమలలో మనం అందరం కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పు మనకు ఒక పరీక్ష. ఆ ఓర్పు అనేది మనకు ఒక పరీక్ష. ఆ పరీక్ష మనకు నిరీక్షణను కలుగజేస్తుంది. ఆ నిరీక్షణ మనం అందరం కూడా ఎరిగి శ్రమల యందు మనం ఏం కావాలంటే అతిశయపడాలి అనేది ఒక దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని ఏమాత్రం కూడా సిగ్గుపరచదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు అవమానపరచబడడు కనుక ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచాం గనక, ఆ దేవుని మనం నిరీక్షణ ఉంచాం గనక మనం ఏమాత్రం కూడా సిగ్గుపరచదు. అదే విధంగా చూసుకుంటే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ యొక్క వచనాల్లో చూసుకుంటే ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ 3 కూడా మరి ఇక్కడ వివరింపబడి ఉన్నాయి. అదే విధంగా మరి 6వ వచనం కూడా చూసుకుంటే ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కొన్నిసార్లు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే సేమ్ చాలా మంది ఎలాంటి మనసు కలిగి ప్రార్థన చేస్తారంటే పరిసయుడు ఒక మనసు కలిగి ప్రార్థన చేస్తారంటే తనకు తాను గొప్పగా తనకు తాను హెచ్చించుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఇక్కడ ఎవరిని కూడా ఉద్దేశించి నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యం మనం ధ్యానించుకుంటా ఉన్నాం కాబట్టి అంటే నిజంగా ఆ స్థితికి మనం అంటే ఇప్పుడు పరిసయుడు విషయంలో ఆ స్థితిలో పరిసయుడు ఉన్నాడు, అతనికి సమృద్ధిగా ఉందంటే దేవుడు ఇచ్చిన స్థితి అతడు కలిగి ఉన్న స్థితి అది దేవుని బట్టి అతనికి కలిగింది. ఒకప్పుడు అతను కూడా ఇబ్బందుల్లో ఉండొచ్చు, అతనికి ఏమీ లేని వాటి సందర్భం ఉండొచ్చు,
అయితే దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు అతడు ఏం చేస్తాడనంటే గర్వం వచ్చేసేసి, ఈ యొక్క సుంకరి వల్ల లేనందుకు నీకు వందనాలని తెలియజేస్తా ఉన్నాడు. అయితే అంటే అలాంటి స్వభావం మనలోనికి రాకుండా దేవుడు ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే, మనం ఒక విషయం ఎప్పుడు కూడా మనం ఒక విషయం ఏం గుర్తుంచుకోవాలంటే, మనకు గర్వం రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అంటే, మనం కూడా ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నామని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రీస్తుని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామో, మనం కూడా ఒకప్పుడు అదే స్థితి. ఇంకా వేరేవి జ్ఞాపకం చేసుకోకూడదు గానీ, మన మొదటి స్థితి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ చూస్తే మనము 7వ వచనంలో, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. చాలా రేరు. నీతిమంతుని కొరకు ఎవరైనా చనిపోవడం చాలా రేర్‌గా ఉంటది. మంచివాని కొరకు ఎవరైనా చనిపోవుట ఎవరైనా తెగింపవచ్చు. కానీ ఇక్కడ చూస్తే 8వ వచనంలో, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఏ విధంగా వెల్లడిపరిచి ఉన్నాడంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఈ విషయం మనం మనసులో పెట్టుకోవాలి. అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన కొరకు ఆయన ఏం చేస్తాడు? ప్రాణం పెట్టి మనలను ఆయన సొత్తుగా చేసుకొని నీతిమంతులుగా మనలను ఆయన మార్చాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి ఈనాడు మనమున్న స్థితిని బట్టి మనకంటే తక్కువగా ఉన్న వారి స్థితిని మనం కంపేర్ చేసుకొని మనము గర్వానికి వెళ్ళకూడదు. అది మనకే మంచిది కాదు. మనం మనం పాపంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా అయితే తన ప్రేమను వెల్లడిపరిచాడో మనమందరం కూడా మన సహోదరులు కావచ్చు, మన సహోదరీమణులు కావచ్చు, వాళ్ళ అన్యులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మనం కూడా వారి యందు అటువంటి ప్రేమ కలిగి ఉండాలని మరి ఒక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. తర్వాత ఇంకొక మాట చూసుకుందాము. రోమియో రాసిన పత్రిక, ఇదే రోమియో రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నానండి. ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఇంకొక లక్షణం ఏంటంటే, ఆసక్తి అనేది మనం ఎలా అంటే నిజంగా అది రోజు రోజుకు మనం ఏం చేసుకోవాలంటే దేవుని విషయంలో రెట్టింపు చేసుకోవాలి. అది ఎలా సాధ్యపడుతుందంటే, మనం దేవునితో ఎంత సహవాసం మనం చేస్తామో దాన్ని బట్టి మనకు అది ఆసక్తి అనేది పెరుగుతా ఉంటది. మనం దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాము, ఆయన రాకడ కొరకు, ఆయన యొక్క ఉగ్రత దినం కొరకు మనం ఎంతగా ఆలోచిస్తున్నామో, ఎంతగా ఆలోచిస్తే మన లోపట ఆ యొక్క పరిశుద్ధ భయం అనేది పెరిగి, మనం దేవుని ఆసక్తి విషయంలో మనకు రెట్టింపు అవుతది ఆ యొక్క ఆసక్తి. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మందులు కాక ఈ యొక్క ఆసక్తి విషయంలో మనం ఏమాత్రం కూడా అంటే మత్తులుగా ఉండకుండా, అంటే లేజీగా ఉండకుండా అధికమైన మరి ఉజ్జీవం కలిగి మనం ఉండాలి అని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా మనం 12వ వచనం చూసుకుంటే ఇక్కడ కూడా, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరాలు పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మరొకసారి దేవుడు సెలవిస్తారు ఏమంటే, శ్రమ యందు ఓర్పు కలిగి ఉండాలి. చాలా మందికి అంటే బహుశా చాలా మటుకు కొన్ని సందర్భాల్లో మనకు శ్రమ వచ్చినప్పుడు ఓర్పు ఉండదు. వెంటనే సమాధానం కావాలి. వెంటనే ఈ ప్రాబ్లం నుండి బయట పడిపోవాలని మనం ఆలోచిస్తాము. అయితే దేవుని వాక్యం సెలవిస్తుందంటే, శ్రమ వచ్చినప్పుడు మనము చాలా ఓర్పు కలిగి తర్వాత ప్రార్థన చేయటానికి మనం ఏం చేయాలంటే పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడే మన సహనాన్ని మనం ఏం చేయాలంటే వెల్లడిపరచాలి. ఇంకెప్పుడు మనం సహనాన్ని మనం వెల్లడిపరుస్తాం? ఇంకెలాంటి సందర్భాలు కూడా మనం సహనాన్ని వెల్లడిపరచలేము. ముఖ్యంగా శ్రమ వచ్చినప్పుడే మన సహనాన్ని మనం ఏం చేయాలంటే వెల్లడిపరచాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కనుక రైట్. మనం చూసుకుంటే అదే విధంగా 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయంలో కూడా ఒక్కసారి చూస్తున్నాం. 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుతాను. 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మెలకువగా ఉండాలి. నిజంగా అంటే శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి. పౌరుషము గలవారమై ఉండాలి, బలవంతులమై ఉండాలి. తర్వాత మీరు చేయు కార్యములన్నీ కూడా మనమందరం కూడా
ప్రేమతో చేయాలని ఒక ప్రభు వాక్యము సెలవిస్తా ఉంది కనుక మరి ఇక్కడి వరకు మనం చూసుకుంటే మరి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ మనందరికి కూడా అంటే ఈ ఒక్క రోజు కాదు, ప్రతి సందర్భంలోను, ప్రతి సమయంలోను ఈ 3 కూడా మనకుండాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా ఆహ్, పరిపూర్ణంగా అది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. నా సహోదరుడికి వచ్చిన ప్రాబ్లమ్‌ని బట్టి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. టైం ఉంది కాబట్టి ఏదో చేస్తున్నాను. సరే దేవుని మీద నమ్మకం ఉంది. తర్వాత నిరీక్షణ కూడా ఉంది. సహోదరుని మీద నాకు ప్రేమ లేకుండా నేను ప్రార్థన చేస్తే అది పరిపూర్ణంగా ఉండదు. సరే ప్రేమ ఉంది. తర్వాత నిరీక్షణ ఉంది. కానీ విశ్వాసము లేదు. విశ్వాసము లేకుండా దేవునికి చేయుట అసాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. తర్వాత మరి మూడో విషయము, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది కానీ నిరీక్షణ లేదు. ఇప్పుడే కావాలి నాకు అంటే కూడా అది పరిపూర్ణంగా ఉండదు కనుక మరి ఉదయకాలమున దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆయన ఇంకొక మాట ఏమంటా ఉన్నాడంటే, మనకు ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి కూడా ఎల్లప్పుడు మనం ఏం చేయాలంట, ప్రభువునందు ఆనందించాలి ప్రతి విషయంలో. సరే ఆ వచనం కూడా చూసుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసుకుంటే ఇక్కడ కూడా ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడు. నిజంగా అంటే మనకున్న ప్రతి సిచ్యువేషన్ లో, మనం ఉన్న ప్రతి సిచ్యువేషన్ లో కూడా దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత ఆయన ఏమన్నా మరలా చెప్పొద్దును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. చాలా మంది అంటే మన కోపం అనేది మనం త్వరగా చూపిస్తాము, కానీ చాలా మటుకు మన సహనాన్ని మనము చాలా మందికి చూపించలేకపోతాం. కోపాన్ని చూపిస్తా ఉంటాం, తొందరగా మనకు కోపం వచ్చేస్తా ఉంటది. కానీ దేవుడు అంటా ఉన్నాడు, మన సహనాన్ని మనం ఏం చేయాలంట, మన సహనాన్ని మనము అనేకులకు తెలియజేయాలి. ప్రభువు సమీపంగా ఉన్నాడు కనుక. అదే విధంగా చూస్తే దేని గురించి కూడా చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుడి వాక్యం అంటే ప్రతి విషయంలో మనం సంతోషిస్తూ వచ్చిన శ్రమను బట్టి ఓర్పు కలిగి ఆ ఓర్పులో నుండి మనం పరీక్ష నెగ్గితే, ఆ పరీక్షను నెగ్గితే మనకు నిరీక్షణ కలుగుతుంది కనుక, ఆ నిరీక్షణ క్రీస్తు మీద మనం పెట్టాము గనక, క్రీస్తు విషయంలో పెట్టాము కనుక ఎల్లప్పుడూ సంతోషిస్తూ మరి దేని విషయంలో అతిగా చింతపడకుండా, అతిగా చింతపడాలి, అతిగా చింతపడకూడదు కనుక ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క విన్నపములు దేవునికి తెలియజేయాలి. మరి ఎందుకంటే దేవుడు అంటా ఉన్నాడు కనుక 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఆయన మిమ్మును కూడా చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మరి దేవుడు ఉదయకాలం సెలవిస్తా ఉన్నాడు, మన అందరితో కూడా ఆయన మాట్లాడుతా ఉన్నాడు కనుక మరి అన్ని వేళలకు కూడా మరి మనం అందరం కూడా సమాధానం కలిగి, ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, వీటిలో ఏది కూడా మరి తక్కువ కాకుండా మరి మనకున్న సమస్యలను బట్టి మనం అన్ని కూడా మరి కృతజ్ఞతాపూర్వకముగా మరి ఏమాత్రం చింత చేయకుండా దేవుడే మన పక్షాన ఆయన చింతిస్తా ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు కనుక కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క చింతలన్నీ కూడా దేవునికి అప్పచెప్తే దేవుడు మనకు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఒక చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్.